ఇటలీలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో కాండోమ్స్‌లో కొరత. క్రీడాకారులందరూ గూడా మాకు ఎక్స్‌ట్రా కాండోమ్స్ గావాలని జెప్పి అడుగుతూ ఉన్నారు. ఇదేంటి వచ్చింది ఆటగాళ్ళే, కానీ ఏ ఆటగాళ్ళు ఏ ఆట ఆడుతున్నారని జెప్పి కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? చెప్తాను. పూర్తిగా వీడియోని చూడండి. నమస్తే, మీరు చూస్తున్నది స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. సో, ఇప్పుడు గాదు, ఒక సాంప్రదాయంగా వస్తుందనుకోవాలి. ఒక కల్చరల్ ఎఫెక్ట్ అనుకోవాలి. ఎప్పుడైనా సరే ఒలింపిక్స్ ఏ దేశంలో జరిగినా గూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటగాళ్ళు ఒక్కొక్క ఏదో ఒకటో 10 మందో, 15 మందో, వందల మందో కాదు, వేల మంది వెళ్తారు. 3000, 5000 మంది ఇలా వెళ్తూ ఉంటారు ఒలింపిక్స్‌కి. సో, వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఇంతకాలం నాన్ స్టాప్‌గా వాళ్ళు యూనో శిక్షణ తీసుకున్న తర్వాత అక్కడికెళ్ళాక కొన్ని లైక్ కొన్ని లవ్ స్టోరీస్ నడుస్తాయి, కొన్ని వన్ నైట్ స్టాండ్స్ నడుస్తాయి, కొన్ని ఫ్రెండ్‌షిప్ నడుస్తాయి. సో, ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా చాలామంది మోడల్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా వాళ్ళందరూ కూడా ఇదే టైంలో వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. దీస్ ఆల్ ఆర్ కామన్ ఇన్ ఒలింపిక్స్. ఓకే. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఒక డీటెయిల్ రిపోర్ట్ మీకు ఇస్తాను. అసలు కాండోమ్స్ అనేది ఇప్పుడు ఎందుకంత సీరియస్ అయింది? అండ్ అంతేకాదు, ఈసారి మీరు ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పి ప్రతిసారి ఒలింపిక్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారు. వీలైనంత వరకు లైక్ ఇలాంటి యాక్టివిటీస్‌కి దూరంగా ఉండండి అని. కానీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఈసారి వాటిని అడ్డుకోవడం కోసం ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బెడ్స్‌ని కూడా వాళ్ళు తయారు చేశారు. దాని మీద వాళ్ళు పడుకోవడం తప్పితే ఏమీ చేయలేరు. ఏమైనా చేసినా కూడా బెడ్‌లు అనేది విరిగిపోతాయని చెప్పేసి. కానీ దాని మీద కూడా కొన్ని వీడియోస్ వచ్చేసరికి ఇప్పుడు ఒలింపిక్స్ వాళ్ళందరూ కూడా తలపట్టుకున్నారు. అవేంటనేది మీకు స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. క్రీడా గ్రామంలో సంక్షోభం, మిలాన్ 2026లో కాండోమ్స్ కొరత, వారాల పాటు రావాల్సిన సామాగ్రి కేవలం 72 గంటల్లో ఎలా మాయమైంది? ఈ ఫిబ్రవరి 22కి ఇప్పుడు ఒలింపిక్స్ అనేది ఒక కంక్లూజన్కి రాబోతుంది. కానీ ఇది స్టార్ట్ అయిన అంటే ఇప్పటికి 14 రోజులు అయింది స్టార్ట్ అయిన 3 రోజులకే కాండోమ్స్ అనేది టోటల్గా అయిపోయింది. అండ్ ఇంకా ఎక్కడి నుంచి తీసుకొని రావాలో కూడా అర్థం కావట్లేదు. అక్కడ కాండోమ్స్ కొరత అనేది నడుస్తుంది అనమాట. సో, ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఒక వింత డోపింగ్ గురించి కూడా అక్కడ ఇష్యూ నడుస్తుంది. దాంతోపాటు ఇప్పుడు కొత్త సమస్య మనం అన్నట్టు ఇందాక లైక్ కాండోమ్స్ అనేది కొరత నడుస్తుంది. మొత్తానికైతే ఇప్పటికి 10,000 దాకా కాండోమ్స్ని సరఫరా చేశారు. అది కూడా 3 రోజులు ఖాళీ అయింది, ఇందాక మనం చెప్పుకున్నట్లు. ఇప్పుడు అథ్లెటిక్స్ కోసం అందించిన ప్రాథమిక సరఫరా వారాల పాటు రావాల్సి ఉంది. కానీ విలేజ్ ప్రారంభమైన వెంటనే అది పూర్తిగా అయిపోయాయి. సో, కేవలం కాండోమ్స్ అనే కాదు, మిగతా అన్ని వస్తువులు కూడా చాలా త్వరగా అయిపోతూ ఉన్నాయి అక్కడ. సో, ఇక్కడ జనాభా మరియు డిమాండ్ ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. 2,900 అథ్లెట్లు అండ్ 90+ దేశాల నుంచి వస్తున్నారు. ఇది అందరూ సంతోషంగా ఉన్న అద్భుతమైన రోజు. మేము సాధ్యమైనంత వరకు ఎక్కువ కాండోమ్స్ని అందించడానికి పనిచేస్తున్నాం అని చెప్పి నిర్వాహకులు అంటూ ఉన్నారు. దాదాపు 3,000 మంది ఎలైట్ పోటీదారులకు ఒకే చోట చేరారు. చరిత్రను బట్టి చూస్తే వారి మనసులో కేవలం పోటీ మాత్రమే లేదని అర్థమవుతుంది. సో, ఇప్పుడు పోటీ మాత్రమే ఉంటే ఈ కాండోమ్స్ని గురించి కానీ, ఈ బెడ్స్ గురించి కానీ ఎవరు ఆలోచించరు. ఇప్పుడు పోటీ కాకుండా సంథింగ్ ఎక్స్ట్రా వాళ్ళ మైండ్లో నడుస్తూ ఉంటుంది. అది ఎందుకు నడుస్తుంది అనే దాని గురించి కూడా మీకు ఒక్కొక్కటి వివరిస్తాను. ఇందాక చెప్పినట్టు దాదాపు 40 ఏళ్ళుగా ఒలింపిక్స్ విలేజ్లో రొమాన్స్ అనేది చాలా బహిరంగ రహస్యం. ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్ సీక్రెట్ అది. 1980s చివరిలో ఈ సాంప్రదాయం అనేది ప్రారంభమైందనమాట. అథ్లెటిక్స్కి అనవసరమైన లైక్ STDs, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావద్దన్న ఉద్దేశంతో అప్పటి నుంచే ఒలింపిక్ నిర్వాహకులే వాళ్ళకి కాండోమ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు అది ఒక జాగ్రత్తకి ఇచ్చింది కాస్త ఇప్పుడు అది ఒక నెసెసిటీగా మారేసరికి ఒలింపిక్ నిర్వాహకులందరూ కూడా తలకా పట్టుకుంటున్నారు అనమాట. రియో 2016 వర్సెస్ మిలాన్ 2026 ఒక తులనాత్మకమైన ఒక దృష్టి తీసుకుందాం. రియో 2060 అది సమ్మర్లో జరిగింది. అక్కడ ఒలింపిక్స్ జరిగినప్పుడు 4,50,000 కాండోమ్స్ అప్పుడు అమ్ముడుపోయాయి. ఇట్స్ అ వెరీ బిగ్ రికార్డ్. అండ్ దాని తర్వాత ఇప్పుడు 2026లో 10,000 అయితే ఇచ్చారు. అండ్ ప్రస్తుతానికి అక్కడ కొరత నడుస్తుంది. కానీ ఇక్కడ వేసవి క్రీడలు పెద్దవే, కానీ రియోలో పంపిణీ స్థాయి అథ్లెట్ల సాన్నిహిత్యానికి నిదర్శనం అని చెప్పి అనుకోవచ్చు. అంటే వాళ్ళ మధ్య ఉన్న ఒక రొమాన్స్ కానివ్వండి, ఆ ఇంటిమసీ కానివ్వండి చాలా హైలో ఉందన్నమాట. టోక్యోలో 2020లో ఒక మినహాయింపు వచ్చింది. ఎందుకంటే అప్పుడు కోవిడ్-19 జరిగింది. కోవిడ్-19 జరిగినప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు కూడా కాండోమ్స్ ఇచ్చారు. కాకపోతే అప్పుడు ఏమన్నారంటే, మీ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వాడుకోండి బాబు, ఇక్కడ మాత్రం అనవసరంగా ఏం చేయకండి, కోవిడ్ నిబంధనలు జాగ్రత్తగా పాటించండి, ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం అని చెప్పి అన్నారనమాట. సో, విలేజ్లో వాడొద్దని చెప్పేసి అప్పుడు ఆరోగ్య భద్రత దృష్ట్యా అప్పుడు అందరినీ లైక్ హెచ్చరించడం అయితే జరిగింది. సో, ఇప్పుడు బెడ్స్ విషయానికి వద్దాం. ఇంటర్నెట్ ప్రచారం ఏంటంటే, రొమాన్స్ ఆపడానికి కీబోర్డ్ మంచాలను అక్కడ ఇచ్చారు, బరువు పెడితే విరిగిపోతాయని వైరల్ ప్రచారం జరిగింది. ఆ బెడ్స్ కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆ బెడ్స్ మీద ఉన్న పరుపులు కూడా ఒకటే పరుపు ఉండదు, మొత్తం 3 భాగాలుగా విడదీసి ఉంటాయి అనమాట. సో, అది చాలా సెన్సిటివ్గా ఉంటే, డెలికేట్గా ఉంటే మీరు పడుకోవడం వరకే ఉంటుంది. దాని మీద ఎగరడాలు, గెంతడాలు, రొమాన్స్ లాంటివి చేస్తే మాత్రం మంచాలు విరిగిపోతాయి, ఆ తర్వాత మీరు దొరికిపోతారు అని చెప్పి అన్నారు. అన్న తర్వాత మరి వీళ్ళు సైలెంట్గా ఉంటారంటే లేదు. వాటికి సంబంధించిన
రివ్యూ వీడియోస్ కూడా చేశారనమాట. సో వాటి మీద లైక్ అథ్లెటిక్ వారి మీద ఎగరడాలు, గెంతడాలు అన్నీ చేసి, డ్యాన్స్ వేయడాలు అన్నీ చేసి, ఇదంతా ఉట్టిదే, అంతా తూచ్, ఈ బెట్స్ చాలా స్ట్రాంగ్ అని చెప్పి అన్నారు. సో ఆ మాత్రం హింట్ ఇస్తే చాలదా వీళ్ళకి. సో ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పి నడిచింది. మంచాల గేమ్స్ తట్టుకుంటున్నాయి, కానీ విలేజ్ ఖ్యాతి దెబ్బతింటుంది. నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజమైనవి లేదా ఫేక్, కనెక్షన్ సంస్కృతి అనేది ఇక్కడ కొనసాగుతూనే ఉంది. సో దీని గురించే ఒక ప్రముఖ ఫుట్బాల్ మేనేజర్ ఒక మాట అన్నారనమాట, పనితీరుతో సంబంధం. మైదానం బయట సంతోషంగా ఉన్నప్పుడు ఆటగాళ్ళు మెరుగ్గా రాణిస్తారు. పెగ్ గార్డియోలా అనే వచ్చేసి ఈయన ఒక ఫుట్బాల్ మేనేజర్ అండ్ ఒక మంచి రివ్యూ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇతనే అందులో విషయం ఏంటంటే, మైదానం బయట సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే వాళ్ళని కొంచెం స్వేచ్ఛగా వదిలేయండి. బయట వాళ్ళు వెళ్ళినప్పుడు కాస్త రిఫ్రెష్ అవ్వనివ్వండి. ఒకవేళ లైక్ ఎవరైనా పార్ట్నర్స్ దొరికినా, ఏం జరిగినా కూడా వాళ్ళని అలా వదిలేయండి. దాని తర్వాత వాళ్ళు చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు అని చెప్పి అంటారు. ఎందుకంటే అధిక ఒత్తిడి వాతావరణంలో సాన్నిహిత్యం సహజమైన ఒత్తిడి నివారణ అని కోచ్లు ఇంకా క్రీడాకారులు అంగీకరిస్తున్నారు. సో విపరీతమైన ఒత్తిడి అనేది ఉంటుంది వాళ్ళకి. సో ఆ స్ట్రెస్ ఫ్రీ కోసం ఇలాంటివి కొన్ని యాక్సెప్ట్ చేయడంలో తప్పలేదు, అది వాళ్ళ పర్సనల్ విషయం అని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ మిలాన్ కొరతలో ఈ 3 రోజులు అథ్లెటిక్స్ సంతోషంగా ఉండండి అని ఎవరైతే మన నిర్వాహకులు చెప్పారో, దాన్ని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడు తలకాయలు పట్టుకుంటున్నారు అనమాట. అయితే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, ఏళ్ల తరబడి కఠిన శిక్షణ తర్వాత ఇది ఒక ఒత్తిడి నుంచి ఉపశమనం. ఓకే, ఒలింపిక్స్కి వెళ్తారు, పార్టిసిపేట్ చేస్తారు, దాని తర్వాత గెలిపోవటం సహజం, కానీ అక్కడే వాళ్ళ స్ట్రెస్ని అంతా అక్కడనే వదిలేసి మళ్ళీ వచ్చి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ వీళ్ళ ఫ్రెండ్షిప్ కానివ్వండి, వీళ్ళ రిలేషన్షిప్స్ కానివ్వండి, చాలామంది అక్కడ ఒలింపిక్స్లో అక్కడ కలుసుకున్న క్రీడాకారులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, కొంతమంది లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, కొంతమంది మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. పథకాలు ఇంకా రికార్డులు ముఖ్యాంశాలుగా ఉంటాయి, కానీ స్నేహాలు, ప్రేమ కథలు, ఇంకా అప్పుడప్పుడు వచ్చే లాజిస్టిక్ సంక్షోభాలు కూడా ఒలింపిక్స్ వారసత్వంలో ఒక భాగమే. ఇలాంటి కాంట్రవర్సీలు కానివ్వండి, ఇలాంటి లవ్ స్టోరీలు కానివ్వండి, ఇలాంటి రొమాన్స్ కానివ్వండి, ఒలింపిక్స్లో చాలా కామన్ అనమాట. సో ఎప్పుడు ఒలింపిక్స్ అంటే గోల్డ్ మెడల్స్ మాత్రమే కాదు, ఇవన్నీ కూడా ఉంటాయి. స్నేహాలు, ప్రేమ కథలు, ఇంకా అప్పుడప్పుడు వచ్చే లాజిస్టికల్ సంక్షోభాలు కూడా ఒలింపిక్స్ వారసత్వంలో భాగమే అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఇదన్నమాట సంగతి. సో మొత్తానికి ఒలింపిక్స్కి వెళ్ళిన వాళ్ళు అంటే, ఇక్కడ అందరూ అంటే మనకి తెలియదు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. అంటే మంచి వాళ్ళు అంటే ఇక్కడ చేస్తున్న వాళ్ళు చెడ్డ వాళ్ళని కూడా కాదు, ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. కొంతమంది ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు, కొంతమంది ఇలాంటివి లైట్ తీసుకుంటూ ఉంటారు. సో మొత్తానికైతే ఇది పరిస్థితి. మరి ఈ ఒలింపిక్ గేమ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ఫిబ్రవరి 22కి సండేకి ఒలింపిక్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత చాలా ఇంకా క్యాలిక్యులేషన్స్ కూడా బయటకు వస్తాయి. వాటి గురించి కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. వీడియో నచ్చితే మీరు వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.